वीडियो में पहले सब लोग ऐसे आएंगे तो क्या करेंगे बताओ, कैसा लग रहा है आप लोगों को भैया? హలో మై డియర్ పిల్లలు అండ్ పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ముందు క్లిప్ చూసే ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఇది రివర్ రాఫ్టింగ్ వెళ్ళాము. సో దాని రిలేటెడ్ వీడియో అనమాట. యాక్చువల్గా మేము ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్ళాము. సో నైట్ అక్కడే స్టే చేసాము. సో నైట్ స్టే చేసేది మార్నింగ్ బయలుదేరి ఇంటికి వద్దాం అనుకున్నాము. బట్ మార్నింగ్ ఈ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇంత దూరం వచ్చాము కదా, ఇక్కడ నుంచి ఒక 30 or 50 కిలోమీటర్స్ వెళ్తే కర్జత్ అనే సిటీ ఉంటుంది, విచ్ ఈజ్ నియర్ టు లోనావాలా అనమాట. లోనావాలా అందరికీ తెలుసు కదా. సో కర్జత్కి వెళ్దామని వీళ్ళు ప్లాన్ చేశారు. నేను కూడా ఆలోచించి ఓకే ఫైన్ అని చెప్పేసాను అనమాట. సో ఇక్కడ నేనే టీ ప్రిపేర్ చేశాను అండ్ చాయ్ తాగేసి అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసే టైంకి మాకు ఆల్రెడీ 12 అయిపోయింది. సో ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది కర్జత్ వెళ్ళే దారిలో హైవేలో మీకు కనిపిస్తుంది. ఇవి అపార్ట్మెంట్స్, బట్ చూడడానికి అయితే ఏదో కోట అట్లాగా అనిపిస్తుంది. అండ్ ఈ టన్నెల్ వచ్చేసరికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని పేరు నేను మర్చిపోయాను యాక్చువల్గా. సో ఇది పూణే నుంచి లోనావాలాకి వెళ్ళే కర్జత్ వెళ్ళే దారిలో మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది పగలే కానీ రాత్రిలాగా కనిపిస్తుంది, బికాజ్ ఆ టన్నెల్లో అలా లైటింగ్ అది మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి సో అలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ కర్జత్లో చిక్కీ ఫేమస్, అంటే ఇది ఉంటుంది కదా, పప్పు చెక్క ఉంటుంది కదా మన సైడు. సో అది ఇక్కడ ఫేమస్ అనమాట. మలై చిక్కీ ఇవన్నీ ఫేమస్. ఆబ్వియస్లీ జర్నీలో ఎప్పుడు తింటూనే ఉంటాను నేనైతే. ఫ్రూట్స్ అయితే మంచిగా తింటూ ఉంటాను అనమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వింటర్లో అయితే ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఇది శ్రీకృష్ణుడి 3వ అవతారం, పేరు మర్చిపోయాను. అప్పుడు వెళ్తున్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇది శ్రీకృష్ణుడు 3వ అవతారము అని చెప్పేసి. అండ్ మధ్యలో కొంచెం ఆకలిస్తుంటే అది ఏమంటారు దాని పేరు వడాపావ్ తిన్నాము. అండ్ దెన్ మళ్ళీ మిసల్ పావ్ తిన్నాము. సో ఇక్కడ మహారాష్ట్రలో మొత్తం వీళ్ళు పావులు తిని బతికేస్తారనమాట. సో నేను కూడా అవే తిని బతికేస్తున్నా, కాకపోతే నేను శాండ్విచ్ తిన్నాను. అండ్ దారిలో వెళ్తుంటే దారి మొత్తం ఆల్మోస్ట్ నర్సరీస్ ఉన్నాయన్నమాట. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. సో జస్ట్ చూసాం కానీ ఏం తీసుకోలేదు అక్కడ. కానీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా ఆక్సిజన్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పాడు అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. జస్ట్ చూసేసి బయటకు వచ్చాము. ఇది ఒక్కటే కాదు, 2-3 నర్సరీస్ చూసాము. సో అన్నిట్లో వాడు కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు. బార్గెన్ చేస్తేనేమో అంత కన్విన్స్ అవ్వట్లేదు. అండ్ నైట్కి ఇక్కడ స్టే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాయి అనమాట. సో ఈ రిసార్ట్లో మనకి అన్నీ ఉంటాయి అనమాట. స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా అండ్ చాలా చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. సో ఇది నైట్ డిన్నర్ మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ తర్వాత కాసేపు బ్యాడ్మింటన్ ఆడుకున్నాము. దెన్ కాసేపు టీటీ ఆడాము. అండ్ దెన్ క్రికెట్ అండ్ ఇట్లా మంచిగానే మంచి టైం స్పెండ్ చేసాము. కాసేపు స్విమ్మింగ్ చేసాము. అండ్ ఇది మొత్తం ప్లే ఏరియా. నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు, జస్ట్ కొంచెమే క్యాప్చర్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇది స్ప్లాష్ పూల్స్ అని చెప్పేసి కర్జత్లో ఉంది. అండ్ ఇందాక చూపించింది స్నాక్స్ లాగా, చట్పట్ లాగా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ తిన్నాం అనమాట. అండ్ ఇది కర్జత్లో మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్. ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు, బికాజ్ మనము ముందే అక్కడ మొబైల్స్ అన్నీ ఇచ్చేసేయాలి కదా. వాడు గోప్రోలో తీసాడు, చాలా తీసాడు. కానీ వాడు 3000 అడిగాడు అనమాట. 3000 అసలు ఎందుకు అంత అవసరం లేదు అని చెప్పేసి మేము అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాడి దగ్గర నుంచి కెమెరాలో తీసినవి ఏమి తీసుకోలేదన్నమాట. ఇది నేను నా మొబైల్లో తీసింది. స్టార్టింగ్లో యాడ్ చేసిన క్లిప్ వాడి కెమెరాలో జస్ట్ శాంపుల్ పంపించాడు. యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.